దశమహావిద్యల నిగూఢ యాత్రలో ఈరోజు మనం తెలుసుకోబోయే 7వ మహాశక్తి ధూమావతీ దేవి. దశమహావిద్యలలో ఈమె రూపం అత్యంత విలక్షణమైనది. ముత్తైదవ రూపంలో కాకుండా ఒక వృద్ధురాలిగా, వితంతువుగా, చిరిగిన వస్త్రాలు ధరించి కాకిధ్వజం ఉన్నటువంటి రథంపై ఈమె దర్శనమిస్తుంది. కామాఖ్య క్షేత్రంలో ధూమావతీ దేవిని ఆరాధించడం అంటే మనలోని శోకాన్ని, దరిద్రాన్ని, అజ్ఞానాన్ని దూరం చేసుకోవడమే. ధూమావతి అంటే పొగ అని అర్థం. ప్రళయకాలంలో సమస్తం దగ్ధమైనప్పుడు మిగిలే పొగ ఈమె. అంటే సృష్టి అంతమైన మిగిలే శాశ్వత సత్యానికి ఈమె ప్రతీక. ధూమావతి తత్వం అత్యంత లోతైనది. లోకం దేనినైతే అశుభం అని, అమంగళం అని భావిస్తుందో ఆ ప్రతికూలతల్లోనే పరమాత్మను చూడటం ఈ విద్య నేర్పిస్తుంది. ఈమెను అలక్ష్మి అని పిలిచినప్పటికీ భక్తుల పాలిట ఈమె అద్భుతమైన జ్ఞానప్రదాయిని. మన జీవితంలో వచ్చే కష్టాలు, ఆపదలు కేవలం మనల్ని పరీక్షించి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేర్చడానికే అని ఈ తల్లి స్వరూపం చాటి చెబుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే ధూమావతీదేవి కేతుగ్రహానికి అధిదేవత. జాతకంలో కేతు దోషాలు ఉన్నా, వైరాగ్యం, ఒంటరితనం లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటే ధూమావతీ తత్వాన్ని స్మరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కామాఖ్య క్షేత్రంలోని నీలగిరి పర్వతంపై కొలువై ఉన్నటువంటి ఈ ధూమావతి ఉపాసన శత్రువుల నుండి రక్షణను, అపజయాల నుండి విజయాన్ని అందిస్తుంది. సామాన్య భక్తులు తమ దారిద్ర్యం తొలగిపోవడానికి, ఇంట్లోని కలహాలు సమసిపోవడానికి ఓం ధూమావత్యై నమః అనే నామాన్ని భక్తితో స్మరించుకోవచ్చు. ఈ తల్లి ఆకలి దప్పులకు అధిదేవత. ఈమెను పూజించడం వల్ల ఆకలి తీరుతుంది. అంటే జీవాత్మకు కావలసినటువంటి పరమాత్మ జ్ఞానం లభిస్తుంది. అడ్డంకులను తొలగించి చివరకు మోక్ష మార్గాన్ని చూపే ఈ తల్లి కరుణ మనందరిపై ఉండాలని కోరుకుందాం. వచ్చే భాగంలో మనం 8వ మహావిద్య శత్రువుల వాక్కును స్తంభింపజేసే మహాశక్తి బగళాముఖీదేవి విశిష్టతను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. స్వస్తి.